విశాఖపట్నంలోని జ్ఞానాపురం ప్రాంతంలో వెలసిన ఎన్నిమాంబ అమ్మవారి ఆలయం వార్షిక జాతర అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం పరిసరాలు విద్యుత్ దీపాలతో అలంకరించబడగా భక్తి గీతాలు, మంగళ వాయిద్యాలు జాతర ఉత్సాహాన్ని మరింత పెంచాయి. జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేపట్టి పాలు, పండ్లు, పుష్పాలతో మహాభిషేకం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చి క్యూ లైన్లలో నిలబడి దర్శనం పొందారు. మహిళలు బోనాలు, పసుపు కుంకుమలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. స్థానిక యువకులు, సేవా సంస్థలు భక్తులకు తాగునీరు, ప్రసాదాలు పంపిణీ చేశారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను అలరించాయి. జాతర నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టి ట్రాఫిక్ను నియంత్రించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించారు. స్థానిక ప్రజలు ఎన్నిమాంబ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం జాతర మరింత వైభవంగా జరుగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. అంబా శాంభవి చంద్రమౌళిరబలా పర్ణా ఉమా పార్వతీ అంబా శాంభవి చంద్రమౌళిరబలా పర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ. त्रिभुवनी आनंद संधायिनी अंबा मोहिनी देवता त्रिभुवनी आनंद संधायिनी वाणी पल्लव पाणि वेणु मुरली गान प्रिया लोलिनी कल्याणी बुडुराज बिंबवदन धूम्राक्ष संहारिणी चित्रोपी परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोपी परदेवता भगवती श्रीराजराजेश्वरी. अंबानूपुर रत्न कंकणधरी केयूरहारावळी अंबानूपुर रत्न कंकणधरी केयूरहारावळी जाजी पंकज वैजयन्ति लहरी ग्रैवेय वैराजिता वीणागान विनोद मंडितकरा वीरासना संस्थिता चित्रोपी परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोपी परदेवता भगवती श्रीराजराजेश्वरी. अंबारौत्रिणी भद्रकाळि बगला ज्वालामुखी वैष्णवी अंबारौत्रिणी भद्रकाळि बगला ज्वालामुखी वैष्णवी ब्रह्माणी त्रिपुरान्तकी सुरनुता ते दीप्यमानोज्वला चामुण्डासित रक्षपोष जननी दाक्षायणी वल्लवी चित्रोपी परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोपी परदेवता भगवती श्रीराजराजेश्वरी. अंबाशूलतनु कुशाङ्कुशधरी अर्धेन्दुबिम्बाधरी अंबाशूलधनु
कुशाङ्कुशधरि अर्धेन्दुबिम्बाधरी वाराहि मधुकैटभाप्रहरिणी वाणी रमा सेविता मल्लाद्यासुरमूकदैत्यदमनि माहेश्वरी अम्बिका चित्रूपे परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रूपे परदेवता भगवती श्रीराजराजेश्वरी। अम्बा सृष्टिविनाशपालनकरी आर्या विसंशोभिता अम्बा सृष्टिविनाशपालनकरी आर्या विसंशोभिता गायत्री प्रणवाक्षरामृतरस पूर्णानुसन्धीकृता ओङ्कारी विनुता सुरार्चितपदा उद्दण्डदैत्यापहा चित्रूपे परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रूपे परदेवता भगवती श्रीराजराजेश्वरी। अम्बा शाश्वता आगमादिविनुता आर्या महादेवता अम्बा शाश्वता आगमादिविनुता आर्या महादेवता या ब्रह्मादिपिपीलिकान्तजननी या वै जगन्मोहिनी या पञ्चप्रणवादिरेफजननी या चित्कलामालिनी चित्रूपे परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रूपे परदेवता भगवती श्रीराजराजेश्वरी। अम्बा पालित भक्तराजिरनिशम् अम्बाष्टकं यः पठे अम्बा पालित भक्तराजिरनिशम् अम्बाष्टकं यः पठे अम्बालोककटाक्षवीक्षललिता ऐश्वर्य संवृद्धिदा अम्बा पावन मन्त्रराजपठना धम्तीश मोक्षप्रदा चित्रूपे परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रूपे परदेवता भगवती श्रीराजराजेश्वरी। ఎర్నిమ తల్లి అమ్మవారి కోసం చెప్పడానికి వచ్చానండి. ఈ అమ్మవారి మహిమ మాటల్లో చెప్పలేమండి. ఈ అమ్మవారిని కొలిచే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎందుకంటే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి నమ్మకంగా కొలిచి కోరికలు తీరిన వారు చాలామందే ఉన్నారండి. ఈ అమ్మవారు దుర్గా స్వరూపిణి, సంతాన వరదాయిని, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షంగా కూడా ఈ అమ్మవారిని కొలుస్తామండి. ముఖ్యంగా సంతానం ఇచ్చే దేవతగా కొలుస్తామండి. అలాగే ఈ అమ్మవారి కోసం తెలియని వాళ్ళు ఈ వైజాగ్లోనే ఉండారంటే ఎవరికీ నమ్మబుద్ధి కాదండి. అమ్మవారి మహిమ అలాంటిది. ఈమె ఒక గ్రామ దేవత. ఈ టెంపుల్ జ్ఞానపురం కాన్వెంట్ జంక్షన్కి సెయింట్ జోసెఫ్ స్కూల్ ఆపోజిట్లో ఉంటుందండి. టెంపుల్ చూడటానికి చాలా చిన్నదిగానే ఉంటుంది, కానీ అమ్మవారి మహిమ మాత్రం ఎంతో పవర్ఫుల్ అండి. ఈ టెంపుల్లో నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయండి. కానీ ఆదివారం, మంగళవారం, శుక్రవారం మాత్రం చాలా రష్గా జనాలతో నిండిపోయి ఉంటుంది. ఈ 3 రోజులు మాత్రం ఈ గుడిలో ఒక జాతరని తలపించేలా ఉంటుందండి. ఈ అమ్మవారిని చూడటానికి వైజాగ్ వాళ్ళే కాదు, చుట్టుపక్కల ఉన్న ఒరిస్సా, శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి. ఈ అమ్మవారికి ప్రత్యేకమైన స్థల పురాణం అంటూ ఏమీ లేదండి. కానీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, మొదట్లో అమ్మవారు అచ్చయ్యమ్మపేటలో ఉండేవారంట, తర్వాత జ్ఞానపురంలోకి తెచ్చారంట. స్టార్టింగ్లో రైల్వే సిబ్బంది వాళ్ళు, స్థానిక ప్రజలు మాత్రమే కొలిచేవారంట. వారు కొలిచిన తర్వాత కోరిన కోరికలని తీరడం స్టార్ట్ అయ్యాయంట. ఆ తర్వాత ఆ నోట ఈ నోట అమ్మవారి మహిమ తెలియడం, నమ్మిన వాళ్ళకి వాళ్ళు ఏం కోరుకున్నా జరగడం వల్ల ఇప్పుడు ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయిందండి. ఎవరో చెప్తే వినడం కాదండి, నేను కోరుకున్న కోరికలు కూడా చాలా వరకు సాధ్యం కాని కోరికలు
కూడా తీరాయి. ఈ టెంపుల్లో సంతానం లేని వాళ్ళు, సంతానం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి ముడుపు కడితే 6 నెలలు తిరగకుండానే వాళ్ళ కోరిక తీరుతుందని అందరి నమ్మకం అండి. చాలామందికి జరుగుతున్నాయి కూడా. ఈ టెంపుల్లో సంతానం కోసం మాత్రమే కాదండి, జాబ్ రావాలని, అప్పులు తీరాలని, హెల్త్ బాగుండాలని అండ్ చిన్నపిల్లల హెల్త్ కోసం కూడా చాలామంది మొక్కులు మొక్కుంటూనే ఉంటారు. కోరిన కోరిక తీరిన వెంటనే వారు ఇక్కడే పండుగ అనేది చేసుకుంటారండి. వాళ్ళ స్తోమత బట్టి, మొక్కును బట్టి వాళ్ళు కోడిని, మేకని బలులు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, పండుగ చేసే వాళ్ళు భోజనాలు కానీ మిగతా ఏమన్నా కానీ ఇంటికి పట్టుకెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడికి అమ్మవారికి మనం ఏం తెచ్చినా సరే అమ్మవారికి సమర్పించి మనం వెనక్కి వెళ్ళాలి తప్ప మనం అమ్మవారి దగ్గర నుంచి ఉన్న మటన్ కానీ, చికెన్ కానీ, లేకపోతే కొబ్బరికాయతో సహా ఏది కూడా ఇంటికి పట్టుకెళ్ళడానికి వీల్లేదండి. అది ఈ టెంపుల్లోని ఆచారం. ఇక్కడ పుట్టి వెంట్రుకలు కూడా తీస్తారండి. మా బాబుకి కూడా మేము ఇక్కడే చేయించాము. ఫస్ట్ ఇయర్ తీస్తారు కదండి, ఐదర్ ఫస్ట్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్. ఈ టెంపుల్లో ఆదివారం, శుక్రవారం, లక్షవారం, మంగళవారం చాలా విశిష్టమైన పూజలు చేస్తారండి. ప్రత్యేకమైన అలంకారాలు కూడా చేస్తారు. అలాగే దసరా టైంలో కూడా ఈ అమ్మవారికి నవరాత్రులు అనేవి చేస్తారండి. ఇక్కడ ఒక దుర్గా అమ్మవారిని పెడతారు. పెట్టిన తర్వాత నవరాత్రులను కూడా ఇక్కడ 9 రోజులు అమ్మవారిని డిఫరెంట్గా తయారు చేసి మనకి చూపిస్తారండి. అలాగే ఈ అమ్మవారికి దీపావళి రోజు కూడా చాలా బాగా మనకి ఈ అమ్మవారి పండుగని చేస్తారు. అలాగే ఇయర్లీ వన్స్ ఎర్నమ్మ తల్లి పండుగ కూడా వస్తుందండి. ఇక్కడ చంటి పిల్లలకి ఎవరికైనా బాగోకపోతే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఒక ఉయ్యాలు ఉంటుందండి. ఆ ఉయ్యాల్లో కూడా వేసి అమ్మవారి పేరు చెప్పి పూజ చేస్తారండి. అది కూడా ఇక్కడ చాలా విశిష్టమైంది. ఎవరైనా చిన్నపిల్లలకి బాగోకపోయినా, ఫీవర్ వచ్చినా మనం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఈ అమ్మవారి టెంపుల్కి ఆ బాబుని కానీ పాపని కానీ తీసుకొచ్చి 1 yearలో పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఒక చిన్న ఉయ్యాల్లో వేస్తారండి. ఆ ఉయ్యాల్లో ప్రత్యేకమైన చిన్న పూజ చేస్తారు. సో చేసిన తర్వాత పిల్లలకి చాలా బాగుంటుందని కూడా తల్లిదండ్రులు అందరూ బాగా నమ్ముతారు. అర్థమైంది కదండి ఈ అమ్మవారి మహిమ. మీరు కూడా ఈ అమ్మవారిని ఒక్కసారి దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల దోష పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. నానారత్న విచిత్రభూషణకరి హేమాంబరాడంబరి ముక్తాహార విడంబమాన విలసత్వక్షోభకుంభాంతరి కాశ్మీరాగరు వాసితాంగరుచిర కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. రిపుక్షయకరి ధర్మైకనిష్టాకరి చంద్రార్కానలభాసమానలహరి త్రైలోక్య రక్షాకరి సర్వైశ్వర్యకరి తపఃఫలకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. కైలాసాచల కందరాలయకరి గౌరీ ఉమాశాంకరి కౌమారీ నిగమార్థ గోచరకరి ఓంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. దృశ్యాదృశ్య విభూతి పావనకరి బ్రహ్మాండ భాండోదరి
लीला नाटक सूत्र खेलन करी विज्ञान दीपांकुरी श्री विश्वेश मन प्रमोदन करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी आदिक्षांत समस्त वर्णन करी शंभु प्रिये शांकरी काश्मीरे त्रिपुरेश्वरी त्रिनयनी विश्वेश्वरी श्रीधरी स्वर्गद्वार कवाट पाटन करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी जय करी माता कृपा सागरी नारी नील समान कुंतल धरी नित्यान्नदानेश्वरी साक्षात् मोक्ष करी सदा शुभ करी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी देवी सर्वविचित्र रत्न रुचिरा दाक्षायणी सुंदरी वामा स्वादुपयोधरा प्रियकरी सौभाग्य माहेश्वरी भक्ताभीष्टकरी दशाशुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी कोटि सदृशी चंद्रांशु बिंबाधरी चंद्रार्काग्नि समान कुंडलधरी चंद्रार्कवर्णेश्वरी माला पुस्तक पाश शांकुशधरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी छत्रत्राणकरी सदा शिवकरी माता कृपा सागरी साक्षात् मोक्षकरी सदा शुभकरी विश्वेश्वरी श्रीधरी दक्षाक्रंदकरी निरामयकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलंबन करी माता अन्नपूर्णेश्वरी अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवाश्रित भक्ताश्च स्वदेशो भुवनत्रयम् स्वदेशो भुवनत्रयम् स्वदेशो भुवनत्रयम् माणिक्यान्तितभूषणां मणिरवां माहेन्द्रनीलोज्ज्वलां मन्दारद्रुममाल्यभूषितकुचां मत्तेभकुम्भस्तनीं मौनिस्थो मनुतां मराळगमनां माद्वीरसानन्दिनीं ध्याये चेतसि
ज्ञानप्रसूनाम्बिकां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकाम् पत्रेक्षणां राजत्काञ्चन रत्नभूषणयुतां राज्यप्रदानेश्वरीं रक्षो गर्वनिवारणां त्रिजगतां रक्षैकचिन्तामणिं ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकाम् कल्याणाचलवासिनीं कलरवं कन्दर्पविद्याकलां कञ्जाक्षीं कलबिन्दुकल्पलतिकां कौमारिचित्तप्रियां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकाम् भावातीतमनप्रभावभरितां ब्रह्माण्डभाण्डोदरीं बालां बालकुरङ्गनेत्रयुगलं भानुप्रभाभासितां भास्वक्षेत्ररुचाभिरामनिलयं भव्यां भवानीं शिवां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकाम् वीणागानविनोदिनीं विजयनीं वेदण्डकुम्भस्तनीं विद्वन्द्वन्दितपादपद्मयुगलं विद्यां प्रदां शाङ्करीं विद्वेषीण्यरिभञ्जनीं स्तुतिभवां वेदान्तवेद्यां शिवां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकाम् नानाभूषितभूषणादिविमलां लावण्यपाथोनिधिं काञ्चीचञ्चलघण्टिका कलरवां पञ्जातपत्रेक्षणां कर्पूरागरुकुङ्कुमाङ्कितकुचां कैलासनाथप्रियां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकाम् मन्दारद्रुममञ्जरी मधुजरी माधुर्यकेलगिरीं मातङ्गी मधुरालसां करशुकां नीलालकालङ्कृतां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकां ध्याये चेतसि कालहस्तिनिलयं ज्ञानप्रसूनाम्बिकाम् अम्भोजासनवासवादिविनुता अर्धेन्दुभूषोज्ज्वलां कस्तूरी तिलकाभिरामनिटलां गानप्रियां
तां श्यामलां ध्याये चेतसि कालहस्तिनिलयां ज्ञानप्रसूनाम्बिकां ध्याये चेतसि कालहस्तिनिलयां ज्ञानप्रसूनाम्बिकाम्। नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तुते। आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तुते। स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशि जगन्मातः महालक्ष्मी नमोऽस्तुते। श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगत्स्थिते जगन्मातः महालक्ष्मी नमोऽस्तुते। महालक्ष्म्यष्टकं स्तोत्रम् यः पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा। एककाले पठेन्नित्यम् महापापविनाशनम् द्विकाले यः पठेन्नित्यम् धनधान्यसमन्वितः।